టీఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఇంకో విషయం, మన హైదరాబాద్ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగింది. దానికి ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి దాన్ని షేర్లింగంపల్లి మండలంలో అధ్యక్షుడిగా దార లక్ష్మయ్య గుప్తను వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పోయారు, కలిసిండ్రు. వాళ్ళందరూ ఎన్నుకున్న తర్వాత సన్మాన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టూ ఇది వివి రావు మనకు తెలిపిన వివరాల ప్రకారంగా ఇక్కడ మా సంఘాన్ని బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి మేమంతా సంఘంగా ఏర్పడి, అది ఓన్లీ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో ఈ దార లక్ష్మయ్య అనే వ్యక్తిని అధ్యక్షులుగా ఎన్నుకున్నాము. వివి రావు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ దార లక్ష్మయ్యను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి షేర్లింగంపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలలో దార లక్ష్మయ్య గుప్తా గారు ఘనంగా విజయం సాధించారు. మండలాధ్యక్షుడు ఎన్నిక కావడంతో ఆయన ఆనందం కూడా వ్యక్తం చేశారు. మొత్తము ఇలా 44 మంది అర్హులైన ఓటర్లలో 27 మంది ఎన్నికల్లో పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ దార లక్ష్మయ్య గుప్తా గారికి మొత్తం 27 ఓట్లు వచ్చినాయి. ఇది ఆయన పైన సభ్యులు ఉంచిన విశ్వాసాన్ని నమ్మకంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆడ ఉన్నటువంటి వాళ్ళు 44 మంది అర్హులైన ఓటర్లు ఉంటే 27 మంది పాల్గొని 27 మంది ఆయనకే వేయడం అనేది గొప్ప విషయంగానే భావిస్తూ ఉంటారు. ఈ ఎన్నికలలో అండగా నిలిచిన ఐక్యత చాటినటువంటి చందానగర్, శాంతినగర్, ఆర్కే నగర్, కొండాపూర్, మియాపూర్, పాపిరెడ్డి కాలనీకి, అంజయ్య నగర్, మయూరి నగర్, అబీజ్పేట బస్తీస్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారుల సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపిండు. ఆర్యవైశ్యం అందరం ఒకటే, ఐక్యతమే మా బలం, సేవే మా లక్ష్యం, సమాజ అభ్యున్నతే మా సంకల్పం, ఎవరు గెలిచినా మా ఐక్యత ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు షేర్లింగంపల్లి మండల బస్తీలో అందరూ కలిసి నన్ను ఎలక్షన్ లో గెలిపించినందుకు నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు నేను ఇంతకుముందు ఆల్రెడీ చేసినాను. అంతకుముందు ఎలా చేసిన దానికంటే ఇంకా ఎక్కువ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అమావాస్య భోజనాలు కానీ, పిల్లల స్కూల్స్ ఏదైనా గరీబులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ, దేనికని నేను ముందు ఉంటాను. మీ అందరి సహకారంతో అన్ని మంచి చేయాలని నా ఉద్దేశంతో రెండోసారి మీరు ఇచ్చినందుకు అందరికీ మెనీ 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 థ్యాంక్స్. ఇంకో విషయము, మనము ఇప్పుడు ఏ బస్తీలోనే కాకుండా మహాసభ నుంచి ఎవరు అన్ని బస్తీలను కూడా కలుపుకొని అందరితో కలిసి ఉండాలని నా ఉద్దేశం. మీ అందరూ ఐవీఎఫ్ కానీ, ఐక్యవేదిక కానీ, వాము కానీ, వాసవి క్లబ్ అయినా సరే అందరం ఒకటే. షేర్లింగంపల్లి ఆర్యవైశ్యం అంతా ఒకటే. మహాసభ కాదు, అది మహాసభలో ఉండి ఇక్కడ పోవద్దు, అవన్నీ మా దగ్గర లేవు. అందరం ఒకటే, అందరం కలిసి ముందుకెళ్తాం. షేర్లింగంపల్లి మొత్తము 13 బస్తీలు ఉన్నాయి. మనకు వచ్చినాయి 9 నుంచి 10 మంది బస్తీ సంఘాల వాళ్ళు అందరూ వచ్చారు. ఎవరైనా రాని వాళ్ళని కూడా మనం కలుపుకోవడం పోవడానికి మేము సంతోషంగా ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉంటాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారి చేతులతోటి ఈ యొక్క సన్మాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిండు. ఏదేమైనప్పటికీ రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైనందుకు ఈ దార లక్ష్మయ్య మాత్రము వాళ్ళ కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసిండు. ఎందుకంటే మీకు అన్ని వేళలు అందుబాటులో ఉంటా. ఇంతకుముందు అయితే ఏ విధంగా అయితే ఉన్నానో అంతకంటే గొప్పగా ముందుకు పోతా అని చెప్పేసి ఆయన సభ్యులందరికీ తెలియజేసిండు. ఏదేమైనప్పటికీ మీ సంఘం అభివృద్ధి చెందడం కోసం మీరు చేసే ప్రయత్నం గొప్పది. ఇది మాకు అందించినటువంటి మాతో చెప్పినటువంటి వివి రావు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఏ సంఘం అభివృద్ధి చెందాలన్నా కూడా వాళ్ళు ఐక్యంగా పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యం, సహకారం అవుతుంది. కాబట్టి దార లక్ష్మయ్య గారు మీకు టీఆర్ నిజం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నది. మీరు అన్న విధంగా మీ యొక్క సంఘాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తారని చెప్పేసి మీ సమ్మక సభ్యులు భావిస్తున్నారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే 27 మంది పాల్గొంటే 27 మంది మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది మాత్రం గొప్ప పరిణామంగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ కమిటీ సభ్యులంతా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఆ కొనసాగిన దాని ప్రకారంగా
వాళ్ళ రిటర్నింగ్ అధికారి అనుకుంటా, వాళ్ళ ఆఫీసర్ ఎలక్షన్ మంచిగా కండక్ట్ చేసి ఓటు ప్రక్రియ అనేది విజయవంతంగా చేసినందుకు అందరూ పాల్గొన్నందుకు వివి రావు తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు మీ సంఘాన్ని బలోపేతం చేస్తారని చెప్పేసి ఆయన 100 పాళ్ళు ఆశిస్తా ఉన్నాం. ఎన్నికల ప్రక్రియ కూడా సజావుగానే సాంప్రదాయబద్ధంగానే జరుగుతూ ఉన్నదని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా ఆ కమిటీ సభ్యులు ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి లక్ష్మయ్య గారు మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు షేర్లింగంపల్లి మండల బస్తీలలో అందరూ కలిసి నన్ను మా టిఆర్ నిజం తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు అనుకున్నట్టుగా మీ కార్యక్రమాలు నెరవేరుస్తారని చెప్పేసి మీ సంఘ సభ్యుల తరఫున మేము కూడా శుభాభివందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాం. మా దాకా ఈ విషయాన్ని తీసుకొచ్చినటువంటి వివి రావు గారికి కూడా టిఆర్ నిజం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నది. మీరు చేసే పోరాటంలో సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా టిఆర్ నిజం కోరుకుంటా ఉంటుంది.